రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలామంది కేవలం అప్రిసియేషన్‌నే చూస్తారన్నమాట. అంటే పెరిగే ధరల పైన మాత్రమే దృష్టి పెడతారన్నమాట. దానిపైన ఫోకస్ చేస్తారు. కానీ అసలైన ఇన్వెస్టరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఆర్ఓఐ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్‌ని మరియు ఆర్ఓఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఫిగర్స్‌ని కూడా చూస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గనక ఒక ప్రాపర్టీ ఒక 50,00,000కు కొనుక్కున్నారనుకోండి. అది ఒక 2 ఏళ్లలో ఒక 60,00,000 అయిందనుకోండి. ఆహ్, అంటే పైనొచ్చిన 10,00,000 ఏవైతే ఉంటాయో, ఆ పెరుగుదలనే మనం అప్రిసియేషన్ అంటామనమాట. అయితే మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి దాని మీద వచ్చే నెట్ ప్రాఫిట్ శాతాన్ని ఆర్‌ఓఐ సూచిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్‌ఓఈ. అంటే మీ స్వంత డబ్బు ఈక్విటీ మీద అంటే మీకు ఎంత లాభం వస్తుందనేది అప్పు తీసుకొని ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు అంటే ఈ ఆర్‌ఓఈ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా మారుతుందో తెలిస్తేనే మీరు తక్కువ కాలంలో ఎక్కువ ధనవంతులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే ఈ మూడింటి మధ్య తేడాని అర్థం చేసుకుంటేనే మనం మార్కెట్‌లో ట్రెండ్‌ని శాసించగలము. ఈ విధంగా రియల్ ఎస్టేట్‌లో అప్రిసియేషన్, ఆర్ఓఐ, ఆర్ఓఈ అనేది ఈ విధంగా కాలిక్యులేట్ చేయబడుతుంది. ఈ విధంగా ఫోకస్ చేయబడుతుందనమాట.